గనుల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత ఇసుక విధానం పైన చర్చించారు. ఈ సమావేశానికి మంత్రి కొల్లు రవీంద్ర, ఆ శాఖ ఉన్నతాధికారులు ముఖేష్ కుమార్ మీనా, ప్రవీణ్ కుమార్, ఆర్టీజీ అధికారులు హాజరయ్యారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గనుల శాఖ ద్వారా 3,320 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు వివరించారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా గతం కంటే 34% మేర అదనంగా గనుల శాఖ నుంచి ఆదాయం వస్తోందని తెలిపారు. మాంగనీస్ లాంటి మేజర్ ఖనిజాలతో 72% పైగా అదనపు ఆదాయం వస్తోందని సీఎంకు వివరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి సంజయ్ కు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. ఈ నెల 31 వరకు రిమాండ్ పొడిగిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అతనిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. సంజయ్ అగ్నిమాపక శాఖ డీజీ, సిఐడి, ఏడీజీగా పనిచేసినప్పుడు 1.5 కోట్ల మేర ప్రభుత్వ నిధులు దుర్వినియోగమయ్యాయని విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు.